హలో అండి, నమస్తే. వాష్రూమ్ అనేది ఇలా తెల్లటి మరకలు కానీ గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి, మన ఇంట్లో ఉండే వాటితోటే వాష్రూమ్ని నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదండి. ఎన్ని వాష్రూమ్లు ఉన్నా సరే తక్కువ టైంలో ఎటువంటి కెమికల్స్ని హార్పిక్ని వాడకుండా ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వాష్రూమ్ టైల్స్ కానీ ఫ్లోర్ కానీ ఎలా ఉన్నా సరేనండి, గారపట్టిన మరకలు తెల్లటి మరకలు ఏవైనా సరే మనం కష్టపడకుండానే సింపుల్గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బకెట్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక మీరు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని కానీ సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. అలాగే వైట్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, సైడ్లో కానీ ఇలా చివర్లో కట్ చేసి ఈ కోల్గేట్ పేస్ట్ని అంతా కూడా ఈ వాటర్లో కలిపేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలండి. నేను ఈ మూడింటితోటే ఈ వాష్రూమ్ని క్లీన్ చేస్తున్నాను. ఒకవేళ అయిపోయిన కోల్గేట్ పేస్ట్ లేదనుకోండి, కొద్దిగా పేస్ట్ను మాత్రం యాడ్ చేసుకోండి. లో వేసిన తర్వాత వెంటనే మనము బ్రష్తో కానీ చీపురుకట్టతో కానీ క్లీన్ చేయకూడదండి. తెల్లటి మరకలు ఎక్కువగా ఉండటం వలన ఒక 5 మినిట్స్ పాటు మాత్రమే వాటర్ని చల్లిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచేసేయండి. వాష్రూమ్లో ఉండే టైల్స్ పైన బాత్రూంలో మొత్తం ఇలా చల్లిన తర్వాత వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, ఈ వైపర్ స్టిక్నే యూజ్ చేస్తున్నాను. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా కష్టపడకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ని చూపిస్తున్నానండి. బ్రష్తో అయితే పదే పదే రుద్దాల్సిన పని ఉంటుంది కదా, ఇలా వైపర్ స్టిక్తో అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా వాష్రూమ్ మొత్తాన్ని కూడా మనము ఫ్లోర్ని కానీ టైల్స్ని కానీ ఇలా వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోండి. బ్రష్తో అయితే పదే పదే వంగి క్లీన్ చేయాల్సిన పని ఉంటుందండి. ఈ స్టిక్తో అయితే నిలబడే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మందికి బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే విసుగ్గా ఉంటుంది కదా, ఇలా క్లీన్ చేసుకొని చూడండి, ఎన్ని బాత్రూమ్లైనా 10 మినిట్స్లోనే ఈజీగా క్లీన్ చేసుకుంటారు. అంతే కదండి, చీపురు కట్ట కానీ బ్రష్తో కంటే ఇది అయితే చాలా సింపుల్ పద్ధతి అండి, వెంటనే క్లీన్ అయిపోతుంది. కావాలంటే మీరు ఈ వైపర్ స్టిక్కి స్టీల్ స్క్రబ్బర్ని వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అలా అయితే గారపట్టిన మరకలు అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలా వాష్రూమ్ని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత టైల్స్ పైన కూడా మనం వేసిన వాటర్ అనేవి ఆరిపోయినప్పుడు మరొకసారి ఇలా వాటర్ని చల్లుకుంటూ ఈ టైల్స్ని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ కూడా చాలా హైట్లో ఉంటాయండి. ఒక్కొక్కసారి మనము బ్రష్తో క్లీన్ చేద్దామన్నా కూడా అవి సరిగా క్లీన్ కావు కదా. ఇలా వైపర్ స్టిక్ అనేది చాలా పెద్దగా ఉండటం వలన టైల్స్ అనేవి ఎంత హైట్లో ఉన్నా సరేనండి, మనము వెంటనే క్లీన్ చేయడానికి ఈజీ అవుతుంది. వాష్రూమ్లో ఇలా పైన బూజు పట్టినప్పుడు మనము స్టూల్స్ని కానీ ఏదైనా ఎక్కి క్లీన్ చేస్తాం కదండి, అలాంటిది ఏది అవసరం లేదండి. ఇలా కింది నుంచే మనము వైపర్ స్టిక్తో పైన ఉన్న బూజును కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒక్క వైపర్ స్టిక్ అనేది మనకి వాష్రూమ్లో ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అలాగే వాష్రూమ్ డోర్ పైన కూడా సోప్ మరకలు వాటర్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారవుతుందండి. వాటిపై ఇలా వాటర్ని చల్లి మనము బ్రష్తో గట్టిగా రుద్దకూడదండి, ఎందుకంటే డోర్ పై ఉండే పెయింట్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా మామూలుగా స్మూత్గా ఉండే స్క్రబ్బర్ని కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో అయినా ఇలా వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ టైల్స్ని మనము వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నాం కదండి, ఈ వాష్రూమ్ని మాత్రం రోజు యూజ్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయండి. ఒకవేళ గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఆ మరకలు కూడా పోతాయి. చూడండి, హాట్ వాటర్లో కలిపి ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానికి పట్టిన జిడ్డు మరకలు అనేవి ఇలా పూర్తిగా వచ్చేస్తున్నాయి. రుద్దాల్సిన పని లేకుండా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే నైట్నే మనము ఈ వాటర్ని అంతా కూడా చల్లి వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనము బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని కూడా ఉండదు. తర్వాత చూడండి, ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది కొత్త దానిలా నీట్గా ఎలాంటి మరకలు లేకుండా కనిపిస్తుంది. ప్రతిసారి వాష్రూమ్ని క్లీన్ చేయాలంటే హార్పిక్ లాంటివి కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. గ్లౌజులు కానీ చెప్పులు కానీ అస్సలకే వాడటం లేదండి. వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడే మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి.
వాష్రూమ్ టైల్స్ కూడా చూసారు కదండి, తెల్ల మరకలు ఉండే కదా, అవి కూడా పూర్తిగా తొలగిపోయాయి, అద్దంలా మెరిసిపోతున్నాయి. ముందు వాష్రూమ్ డోర్కి కూడా ఇలా తెల్లటి మరకలు ఎక్కువగా కనిపించాయి కదండి. టైల్స్ కూడా చాలా నీట్గా తయారయ్యాయి కదండి. ఇక్కడ నేను ఎక్కువగా ఏమి యూజ్ చేయలేదండి. నేను ట్యాప్స్ పైన కూడా ఈ వాటర్ని వేసి మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, వాటితో అయినా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. స్క్రబ్బర్తో కానీ చేత్తో కానీ ఈ ట్యాప్స్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలా క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా తయారవుతాయి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, కొత్త దానిలా మెరిసిపోతున్నాయి కదా. ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి, తునుకలు ఉంటాయి కదా, దాంతో అయినా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది. చూడండి, బాత్రూమ్ కూడా ఎంత కొత్త దానిలా కనిపిస్తుంది, అద్దంలో మెరిసిపోతుంది కదండి. ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా చూసారు కదండి. వాష్రూమ్ డోర్ కూడా చాలా జిడ్డుగా కనిపించింది కదండి, ఇప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కదా. వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయిన ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం, కానీ వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ప్యాకెట్ యొక్క పై భాగం వరకు ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా కొద్దిగా మలుచుకొని 2 సైడ్స్ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. మన ఇంట్లో గట్టిగా ఉన్న తాడుని తీసుకొని ఇలా కట్టేసామనుకోండి, చిన్న బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని వాష్రూమ్లో ఏదైనా మేకు కానీ ఇలాంటి ట్యాప్కి తగిలించేసి వాష్రూమ్లో హెడ్ బాత్ చేసుకునే షాంపూ ప్యాకెట్లు కానీ, హెయిర్స్ ఉంటాయి కదండి, సోప్ బాక్సులు, అవన్నిటినీ కూడా వాష్రూమ్లో పడేయకుండా ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ బ్యాగ్లో వేసామనుకోండి, వాష్రూమ్ కూడా నీట్గా కనిపిస్తుంది. తర్వాత దీన్ని డస్ట్బిన్లో వేసేయచ్చు. పడేసే వాటిని కూడా మనము ఇంట్లోకి కానీ ఇలా వాష్రూమ్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా రోజుల పాటు గుడ్ స్మెల్ రావాలి అంటే ఈ చిన్న టిప్ని కూడా ఫాలో అవ్వండి. వాటర్ బాటిల్ క్యాన్స్ యొక్క క్యాప్ని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును వేసుకోండి. సన్నుప్పును మాత్రం యూజ్ చేయకూడదండి, దీంతోటే స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే రాళ్ళ ఉప్పు కరుగుతున్న కొద్దీ వాష్రూమ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది వెళ్ళిపోయి మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా కంఫర్ట్ని కొద్దిగా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత మనము వాష్రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్లష్ ట్యాంక్ పైన కానీ, లేదా కనబడకుండా ఉండాలి అంటే ప్రతి వాష్రూమ్కు ఏదో ఒక విండో వస్తుంది కదండి, ఆ విండో పైన కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కనబడకుండా ఉంటుంది. అంతేకాకుండా వాష్రూమ్ నుంచి కూడా మంచి స్మెల్ అనేది ఇలా ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. రాళ్ళు ఉప్పు కరిగిన తర్వాత మళ్ళీ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో మనము రాళ్ళు ఉప్పును కొద్దిగా కంఫర్ట్ని వేసుకున్నాం అనుకోండి, ఇలా ఎప్పుడు కూడా వాష్రూమ్ నుంచి అనేది మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. సోప్ అయిపోయిన వెంటనే మనము ఇలా సోప్ బాక్స్లో నుంచి సోప్ని తీసుకుంటాం, కానీ కవర్ని మాత్రం వేస్ట్ అని పడేస్తాం కదండి, ఆ కవర్ని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కవర్ని మనము వాష్రూమ్లో ఉండే టైల్స్కి డబుల్ గమ్ టేప్ని పెట్టి అతికించేసుకోవాలండి. ఇలా పెట్టిన సోప్ కవర్ని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో మనము షాంపూ ప్యాకెట్లను వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు షాంపూ ప్యాకెట్లను యూజ్ చేసుకోవడానికి కానీ, లేదా మనము తలస్నానం చేసిన తర్వాత షాంపూ ప్యాకెట్లను వాష్రూమ్లోనే పడేస్తాం కదండి, అలాంటి డస్ట్ని అంతా కూడా మనము ఇలా ఈ సోప్ బాక్స్లో కూడా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. దీనివల్ల వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. కోల్గేట్ పేస్ట్ అయిపోయిందని పడేసాం కదా అండి, వీటిని అస్సలకే పడేయద్దండి. ఇలా అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని తీసుకొని ఏదైనా పిన్నిస్తో కానీ నిడిల్తో ఇలా పై వైపున అలాగే కింది వైపున 2 వైపులా కూడా మనము చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన దాంట్లో నుంచి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అనేది బయటకి వస్తుంది. ఇప్పుడు మనము ఇలా తయారు చేసుకున్న ఈ కోల్గేట్ పేస్ట్ని ఫ్లష్ ట్యాంక్లో వేసేయాలి. అయితే ఫ్లష్ ట్యాంక్లో మనము వాష్రూమ్ని క్లీన్ చేసిన తర్వాతనే వేసుకోవాలండి, అప్పుడే వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే దాంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్ అనేది ఇలా వాటర్లో కలిసిపోయి వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా మనము ఎన్నిసార్లు ఫ్లష్ని ఆన్ చేసినా కూడా ఒక 2 వీక్స్ వరకు కూడా వాష్రూమ్ అనేది ఇలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. చూసారు కదండి, ఇలా వాష్రూమ్ని ఎప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలన్నా, మంచి స్మెల్ కూడా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.